హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే జాన్సమ్మల అమ్మతే మనకైతే ఒక వీడియో చెప్తానన్నది. అదేంటంటే కాంగూర్ల గురించి అయితే ఒక ఆకైతే చూపిస్తానన్నది, అది మీకు తెలియజేస్తానన్నది. అందుకైతే మనం అయితే ఇప్పుడు జాన్సమ్మల అమ్మాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజైతే వీడియో వచ్చి మనమైతే కాంగూర్లకి ఇంకా మూడింటికైతే ఉపయోగపడుతుంది ఆ యాకు. మనమైతే ఇప్పుడు ఆమె దగ్గరకు వచ్చినాము, మా అత్త దగ్గరకు వచ్చినాను. మా అత్త అయితే దాని అయితే చాలా మందికి ఇచ్చున్నది, అలాగే మూడింటికి ఉపయోగపడుతుంది. అదేందనేది ఇప్పుడు మనం అయితే ఆ ఆకు దగ్గరికి అయితే పదము. ఇప్పుడు మా అత్త అయితే ఆ ఆకు అయితే మీకైతే చూపిస్తుంది. ఇప్పుడు మనం ఆకు దగ్గర పోయేసి దాన్ని ఎలా వాడాలి ఏందనేది మీకైతే వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను. ఇప్పుడు మనం అయితే ఆకు దగ్గరికి అయితే పదం. ఎక్కడ లేదు, మా ఇంటి దగ్గరే ఉందన్నమాట ఆ ఆకు. ఇక్కడే ఉన్నది. అది చాలా మందికి అందరికి తెలిసి ఉంటుంది, కానీ అది దేనికి ఉపయోగపడుతుంది అనేది తెలియదు కదా. ఇప్పుడైతే చూపిస్తుంది. ఇంకా అదేనా వింటున్నారు కదా ఫ్రెండ్స్, ఇదేనా? దీని పేరు ఏం పేరా? నేలోసిరా, నేలోసిరాకు అంటారా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇంకో నేలోసిరాకు ఇలాగ ఉంటుంది అనమాట. చూడండి, అట మన ఇంటి దగ్గరే ఉంటుంది. ఇది చేల్లో ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది చాలా అంతా ఉన్నదా? చాలా ఉన్నదా? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే కాంగూర్లకి అయితే ఉపయోగపడుతుంది. దాన్ని ఎలా చేయాలి చేయాలంటే మెత్తంగా నూరి అంటే ఆకు వాళ్ళు చెప్తే ఆకు ఒలుసుకోవద్దా, బాగా ఒలుచుకొని మెత్తంగా. ఫ్రెండ్స్, ఇంకైతే ఫస్ట్ టైం వీడియో ముందర ఉన్నది కాబట్టి ఆయనకి సరిగ్గా మాట్లాడలేకపోతుంది. అంటే మా వాళ్ళు తెలుసు కదా మీకు మాట్లాడలేరని. ఈ ఆకునైతే శుద్ధగా బాగా ఒలిచేసుకున్న తర్వాత దాన్ని అయితే ఒక నీళ్ళలో బాగా కడిగేసుకోవాలి. కడిగేసుకొని ఒక రోలు గుంటలైనా దేంట్లైనా బండ మీద బాగా నూరేసుకొని చిన్న ఉండలో ఉదయాన్నే చిన్న ఉండలో ఒక్కొక్కటి మింగేస్తే సార్. ఒకటే మింగాల, మళ్ళీ ఎక్కువ మింగకూడదు. ఇంకా దేనికి ఉపయోగపడుతుంది ఇది పిల్లకాయలకి నోటెచ్చరాలు వచ్చినా, పెద్దోళ్ళకి కూడా నోరు పుండు ఉన్నా కూడా నూరుకొని అయినా రుద్దుకోసు, నాట నవ్వులు మింగచ్చు. నువ్వులైనా మింగచ్చు, నూరుకొని అయినా రుద్దొచ్చు. మింగినా కడుపులో మింగినా పుండు మాంతుంది. లోగా బయట పిల్లకాయలకు కూడా నోటెచ్చరాలు వచ్చినా పిల్లకాయలకి నూరి మెత్తంగా పసుపు పడేసి నాలుగు మీద దీన్ని నూరి మళ్ళీ దాంట్లో పసుపు పడేసి నూరి ఆ మాట పిల్లకాయలకు రుద్దాల. నాలుగు మీద రుద్దాలా? పెద్దవాళ్ళు అయితే నువ్వులు మింగేస్తే ఏం కాదు, పుండు మాంతుంది. పుండు అయితే మారిపోతుంది. ఫ్రెండ్స్, ఇదైతే చిన్న సేదు ఉండదు, సేదు ఉంటుంది, భయంకరమైన సేదు ఉంటుంది అనమాట. ఇది చూడండి, షుగర్ కూడా మంచిది. షుగర్ కూడా మంచి పద్దన్నే షుగర్ ఉన్న వాళ్ళు రొంత కోసుకొని కడుక్కొని నువ్వులు మింగేసి ఎంటున్నాక ఫ్రెండ్స్ చెప్తుంది. షుగర్ నెలలో కూడా మా ఆయనకి కూడా అడ్డే ఉంటే అడ్డే వాడినామే. అంటే కంట్రోల్ అంటే తగ్గిపోదు, కంట్రోల్గా ఉంటుంది. అంటే తగ్గుతుంది. అదే మనం తగ్గే వరకే కదా, మనం మొత్తం తగ్గాలంటే హాస్పిటల్ పోయి చూపించుకోవాలా. ప్రస్తుతానికైతే మా ఊర్లో ఇలా నాటు వైద్యం అయితే చేస్తారు. ఒకసారి మళ్ళీ చూడండి, 2 చెట్లు ఉంటాయి ఇదే మాదిరి, ఇంకొకటి ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది ఇదే మాదిరిగా. అదొక రకం, ఇదే నేలూసిరి అంటే ఇదే నెంబర్ 1. దగ్గరే ఉంటుంది అది ఎక్కువగా. ఇప్పుడు దానికి కాంగూర్లకి పెడతారు కదా, దాన్ని పెట్టేసిన తర్వాత పత్తిలు ఏమేమి ఉండాలా? గోగాకు, సోందర చేప, పచ్చిమిరకాయ, బెల్లం, శనగల బెల్లం తినకూడదు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఏంటైతే ఏం తినకూడదు. దాన్ని తినిన తర్వాత ఇంకా అయ్యే ఆ వస్తువులే తినకూడదు. అంటే 6 నెలలు దాకా 6 నెలలు ఉండాలా? విన్నారు కదా, 6 నెలలు అయితే ఉండాలండి ఫ్రెండ్స్. 6 నెలల తర్వాత అయితే ఆ తర్వాత మనం ఏదైనా తగ్గిన తర్వాత, కానీ మీరు దీన్ని తిన్నా కూడా ఒకసారి హాస్పిటల్ పోయి కూడా చూపించుకోండి. అది మీ ఊర్లలో దగ్గర కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది, చాలా మంది పెడుతుంటారు. అయ్యే మీరు పోయి పెట్టించుకొని కూడా హాస్పిటల్ పోయి కూడా చూపించుకోవచ్చు. వింటున్నారు కదా, ఇదేనమాట. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి చూడండి. ఆకైతే నోటి వచ్చిన వాళ్ళకి ఇదిగో ఇంటి దగ్గరే ఉంది. ఇంటి దగ్గరే ఉంటుంది, దగ్గర ఉంటుంది మనకి. మన పల్లెటూరు ఎవరంటే ఫ్రెండ్స్, ఇప్పుడు జానసమ్మ ఉంది కదా, జానసమ్మల అమ్మ ఇవి. వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి మేమైతే వీడియోని అయితే తీస్తున్నాను నేను. వాళ్ళ అమ్మ అయితే చెప్పింది, రాండి మీకు ఒక వీడియో చెప్తున్నాను. ఇప్పుడైతే మీకైతే చూపిస్తాను. ఈమె వచ్చి జానసమ్మల అమ్మ. దీనికైతే చెప్పింది, చూడండి ఎలా ఉంది. మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి, మీకైతే మంచి రిజల్ట్ వస్తుంది, మంచిగా ఉంటుంది. మన వీడియో చివరి దాకా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో ఉంటా. బాయ్ ఫ్రెండ్స్.